అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా భూమాన కుటుంబం పేరు తెచ్చుకుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో కార్పొరేషన్లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో మహిళా మేయర్ను కేవలం సంతకాల మేయర్గా మార్చి మహిళలను అవమానపరిచారని ఆరోపించారు. తిరుపతి నుంచి వాటాలు తాడేపల్లి ప్యాలెస్ కి చేరాయని అన్నారు. అభివృద్ధి పేరుతో తిమింగలాలు దోచుకు తిన్నాయని ఫైర్ అయ్యారు ఆయన. ఫిట్నెస్ సర్టిఫికేట్ కార్పొరేషన్ శాఖలో ఉన్నటువంటి వాహనాలకి ఎన్ని వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందో 24 గంటల లోపల తిరుపతి ప్రజల ముందు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 24 గంటల లోపల. ఎందుకంటే గతంలో మనకు గుర్తుండే ఉంటుంది, ఒకసారి కపిలతీర్థం దగ్గర నుంచి రియాజ్పల్లి నుంచి ఒక యాక్సిడెంట్ జరిగితే పాపము మన క్రైమ్ పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది. కొందరు పౌరులు కూడా చనిపోయారు దాంట్లో. వెస్ట్ పోలీస్ స్టేషన్ వరకు. కాబట్టి ఫిట్నెస్ సర్టిఫికేట్లు కూడా లేవంట. ఎంత దురదృష్టం అంటే అసలు ఏం ధైర్యం వీళ్ళకి అర్థం కావట్లేదు. అంటే మేము ఏం చేసినా మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, మేము ఏం చేసినా మమ్మల్ని ఎవరు అడగకూడదు అని చెప్పి ఏమైనా ఉన్నారా? ఫిట్నెస్ సర్టిఫికేట్లు మాకున్నట్టు సమాచారం చాలా వాహనాలకి లేవు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది 24 గంటల లోపల మీరు కానీ సమర్పించకపోతే ఎల్లుండి ఉదయం భారతీయ జనతా పార్టీ మేము ఖచ్చితంగా, ఎందుకంటే అది ప్రజా రక్షణకు సంబంధించిన విషయం కాబట్టి మేము దాన్ని వ్యక్తిగతంగా వచ్చి పరిశీలిస్తామని చెప్పి మున్సిపల్ అధికారులను తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.